చేస్తారు. అంతేగాని ఇప్పుడు మనం ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఆదాయం వస్తుందో మనం రాజధాని బోర్డు మీద కట్టాలి. అట్లాగే ఏ డిపార్ట్మెంట్కి ఎక్కడ ఏ ఊరికి ఏ గ్రాంట్లు ఏమి ఇచ్చామనేది ప్రతిరోజు రాజధాని బోర్డు మీద కనపడాలి. ఆ విధంగా చేసినట్టయితే మనం రాష్ట్ర ప్రజలకి ప్రతిరోజు ఎక్కడ ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాం అన్నీ క్లియర్ కట్గా ఒక కుటుంబ సభ్యులంగా కూర్చొని మాట్లాడుకున్నట్టు ఉండాలి. అప్పుడు ప్రజలకు కూడా అర్థమైంది. మనం జనాన్ని పోయేసి 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఎలక్షన్కి ఇన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తాం, లేకపోతే ఇంటికి వెళ్దాం. ఎట్టైనా ఓడిస్తారు, మంచి అయిపోతే మనం మంచి చేద్దాం, ప్రజలు గెలిపిస్తారు మనకు ఓటేసి. అందుకని నేను ముఖ్యంగా చెప్పేది ప్రజలకు ఓటే. ప్రజలే సీఎం కావాలి, ప్రజల ఓటు ప్రజలే వేసుకోవాలి. ప్రజల కోసం మనం పనిచేద్దాం. ఈరోజు దఫల వారీగా అన్ని ప్రాంతాలకి, దఫల వారీగా అన్ని సామాజిక వర్గాలకి సీఎం పదవి ఇచ్చినట్టయితే ఎప్పుడు రాష్ట్రం విడిపోవాలని కోరుకుంది, ఎప్పుడు రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి పొందారు. గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ గ్రేటర్ అమరావతి చేసి చుట్టూ 1/2 కిలోమీటర్ ఇన్నర్ రింగ్ రోడ్ తీసుకొని అటు 2 లైన్లు ఇటు 2 లైన్లు వేసి రోడ్లు మధ్యలో మొత్తం 1000 గజాల ఫ్లాట్లు కొట్టించి ప్రతి డోక్రా గ్రూప్కి 1000 గజాల ఫ్లాట్లు, ఎన్ని లక్షల గ్రూపులు ఉంటే అన్ని లక్షల ఫ్లాట్లు ఇచ్చినట్టయితే అందరూ ఆర్థికంగా ఎదుగుతారు. ఎందుకంటే రాజధానిలో సామాన్య ప్రజలు గజం కొనలేని పరిస్థితి. అదే డోక్రా గ్రూప్ 1000 గజాలు ప్రతి ఒక్కరికి 100 గజాలు ఫ్లాట్. ఆ విధంగా లెక్కేస్తే 7 స్టేట్ పర్మిషన్ కూడా ఇవ్వచ్చు మనం 1000 గజాలు కట్టుకోవడానికి. గజం 1,00,000 నుంచి 2 లక్షల నుంచి ప్రతి కుటుంబం కోటీసులు అవుతారు. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ లేనట్టు మహోన్నత జరిగింది రాష్ట్ర రాజధాని రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి. ఇట్లా మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ యాన్యుయేషన్ మన 2014లో 4 లక్షలు ఎకరా, 2.5% ఇస్తే ఎకరా 10 లక్షలు. 1,00,000 ఎకరాలు సేకరణ చేసినా కూడా 10,000 కోట్లు వచ్చింది. గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ గ్రేటర్ అమరావతి చేసి చుట్టూ 1/2 కిలోమీటర్ ఇన్నర్ రోడ్ తీసుకోరు 1,00,000 ఎకరాలు. ఆ 1,00,000 ఎకరాల్లో ఎకరం 2 ఎకరాలు పాట పెట్టామన్నా 4-5 కోట్లు కొనేవాడు. అంటే దాదాపు 4 లక్షల కోట్లు వచ్చింది, 10,000 కోట్లు. ఈ 4 గ్రేటర్ అమరావతి చేసి దీంట్లో ఈ పార్టీ డెవలప్ చేసి కంపెనీ తీసుకొస్తే దాదాపు 1 కోటి మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు, 1 కోటి మంది నివాసం ఉండేవాడు ఈ రాజధాని. మన రాజధాని, మన రాష్ట్రం దాదాపు ప్రపంచంలోనే అత్యధిక రాజధాని ఇది. ఇన్ని తెలిసి చిన్న చిన్న లాజిక్లతో చేయాల్సిన వదిలిపెట్టి 2014లో రాగానే యూనివర్సిటీ కాడ రాజధాని ఎక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారు, అది వదిలేసారు. మళ్ళీ ఎన్టీఆర్ పుట్టిన జిల్లా నూజివీడు, కృష్ణా జిల్లా రాజధాని అట్లా అయిపోయింది. మళ్ళీ తీసుకొచ్చి తుళ్ళూరులో అధికార పార్టీ వాళ్ళు 60%, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఆనాడు 40%. వాళ్ళు కొనుక్కొని ఫస్ట్ అక్కడ రాజధాని ప్రకటించుకొని 2014-15 ఒక మండలంలో కూలింగ్ తీసుకోవడానికి 50 మండలాల్లో ఫ్లాట్లు పడేసి ఎంత అన్యాయం అండి. చుట్టుపక్కల కొనుక్కున్న వాళ్ళు అన్యాయం అయిపోయారు. అంటే వాళ్ళ బంధువులు బినామీ ఇక్కడ కొనుక్కున్నారు. అందుకని ఒక మండలం డెవలప్ చేసుకోవడానికి 50 మండలాల్లో ఫ్లాట్లు పడితే ఎంత అన్యాయం అయిపోయారు. 2014-15 2 సంవత్సరాలు. తర్వాత 2016లో నోట్లు సెంట్రల్ గవర్నమెంట్ 2017లో మళ్ళీ అది సరి చేసుకోవడానికి జిఎస్టీ బిల్లు పెట్టాడు మళ్ళీ. అట్లాగే 2018లో పవన్ కళ్యాణ్ గారు చిన్నబాబు పెద్దబాబు సూట్ కేసు బాబులు అని ఆయన ఇచ్చాడు. ఇంకా ఆయన మద్దతు తీయడు, ఏ డెవలప్ అవ్వదు అని చెప్పి మళ్ళీ తగ్గిపోయింది. అసలే కొత్త రాజధాని కొత్త రిజిస్టర్ 2018లో అట్టాయి. 2019లో 7 ఇల్లు కట్టుకున్నానని చెప్పి జగన్ గారు ఇదే రాజధాని అని చెప్పి ఆయన గెలిచాడు. గెలవగానే ప్రజావేదిక కూల్చాడు. సరే రాజధాని ఉన్నదని జనం అనుకునే లోపు మళ్ళీ ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు సంతకం చేశాడు, 2వ సంతకం చేసి 6 నెలలు జనాన్ని నమ్మించి ఇక్కడ పొలాలన్నీ అమ్ముకొని వాళ్ళు విశాఖలో, హైదరాబాద్లో కొనుక్కొని 3 రాజధాని పేరుతో విశాఖ రాజధాని అని మళ్ళీ ఇక్కడ విధ్వంసం చేసేసి ప్రజలు వీళ్ళని నమ్మి, వీళ్ళందరూ అన్ని పార్టీలు నమ్మి ప్రజలు కూలి నాలి వేసుకున్న వాళ్ళు కానీ 20 సంవత్సరాలు చదువుకొని
10-15 ఏళ్ళు జాబ్ చేసి రూపాయి కూడబెట్టుకుని ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు అన్యాయం అయిపోయారు, సూసైడ్ చేసుకున్నారు. సాలక 1-2 లక్షలు అప్పు తెచ్చుకుంటే వాటికి వడ్డీకి కూడా సాల ఆ ఫ్లాట్ అమ్ముకుంటేవాడు. అంత అన్యాయం అయిపోయారు. వాళ్ళ 30-35 సంవత్సరాల శ్రమ వృధా అయిపోయింది. ఇవన్నీ అధికార పార్టీ వాళ్ళు కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కానీ ఎవరు కూడా ఈ అడగరు. ఈ టీడీపీ వాళ్ళు ఏమంటారంటే వైసీపీ అవినీతి అంటారు. వాళ్ళు ఏమంటారంటే మొదలుపెట్టిందే నువ్వు అంట. టీడీపీ ఎన్నుపోటు అంటారు. అంటే ఎన్టీఆర్ దగ్గర నుంచి సీఎం పదవులకున్న ఎన్నుపోటు అంటారు. సార్ అసందర్భంగా అనుకోవద్దు, ఒక చిన్న అనుమానం. ఇప్పుడు మీరు తమరు చెప్పినంత దాన్ని బట్టి సార్, ఇప్పుడు అది 2014లో అవని 19లో అవని వచ్చిన నాయకులందరూ రకరకాలవి, మెయిన్ ఈ క్యాపిటల్ అమరావతి క్యాపిటల్ అన్న పదం దగ్గర గ్రీన్ బెల్ట్ అని ఈ ఎకరాలన్నీ లాక్కుని ఇప్పుడు విజయవాడ అమరావతి మధ్యలో మొత్తం ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా మొత్తం ఒక మాటలో చెప్పాలంటే బీడు భూమిగా చేశారు. ఒకప్పుడు 3 పంటలు పండే భూములు అవి. గ్రీన్ ట్రిబ్యూన్లో ఇప్పటికీ కేసు నడుస్తుంది. అది గ్రీన్ ట్రిబ్యూన్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాల. ఒకవేళ అంతా బాగుండి మేమందరం కోరుకున్నట్టుగా మీరు కనుక పదవిలోకి వస్తే దాని మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు, ఏమన్నా చెప్పగలరా? చెప్పగలమంటే ఇక ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని కాదు భూమి చేయాలంటే ఇప్పుడు అసెంబ్లీలు కట్టినారు, ఇల్లు కట్టినారు, రోడ్లు వేసినారు, పెట్టిన 10-15-20 కోట్ల పెట్టుబడి అంతా వృధా. ఇంకా మొదలు పెట్టినాక ఆగకూడదు కదా, కంటిన్యూషన్ చేయాలి. దాన్ని అట్లా ఉంచేసి ఆ రైతుని ఏం చేస్తారు మరి? రైతుకి సంరక్షణ ఫ్లాట్లు అమ్ముకుంటున్నారు, ఫ్లాట్ రేట్లు వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఒక చిన్న మాట సార్, ఇప్పుడు అలా 2014, 2019 గతంలోకి వెళ్ళి చూస్తే 2014లో ఇక్కడ రైతులు ఇలా ఏదో చేస్తున్నారట అని చెప్పి నమ్మి వలస వచ్చి ఇక్కడ ఆధార్ కార్డులు పెట్టుకుని ఇక్కడ కష్టపడతాను అని వలస పెట్టుకున్నటువంటి పెరిగిన జనాభానే 5% ఉంది. 2019 కేవలం మంగళగిరిలో మొత్తం అది ఏ పార్టీ అయినా అవని మొత్తం ఓటర్లు 2,35,000 మంది ఓటర్లకి గాను 2,28,750 ఓట్లు పోలైనాయి. దాంట్లో సరే అది వైసీపీకి ఎంత, టీడీపీకి ఎంత, ఇండిపెండెంట్కి ఎంత, అది వేరు. ఇప్పుడు స్టాటిస్టికల్ డేటా కనుక తీస్తే నిన్న మార్చి 30వ తారీఖు దాకా స్టాటిస్టికల్ డేటా తీస్తే 2% పాపులేషన్ తగ్గింది. దానికి కారణం ఏమని చెప్పగలరా? తగ్గడానికి ఏమనుకుంటున్నారు మీరు? కారణం ఏమనుకుంటున్నారు? ఇక్కడికి రాజధాని ఉండదు నిర్ధారణకు వచ్చేసారు జనం. ఇక్కడ వీళ్ళు ఒక ఆయన గెలిస్తే ఇక్కడ రాజధాని అంటారు, ఇంకొక ఆయన గెలిస్తే అక్కడ రాజధాని అంటారు. ఇద్దరు ఎవరు గెలుస్తారో తెలియదు. ఎట్లా ఉంటుంది ఒక కుటుంబంలో, సింపుల్ చెప్పాలంటే ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఇద్దరు తనుకొని తిట్టుకుంటారు అనుకోండి, ఏం చేస్తారు? ఎటువంటి 100 మంది ఎటువంటి వెళ్ళిపోతారు, మనకి ఎందుకు ఇవ్వాలి? అట్లా ఉంది ఇక్కడ. అంతే, ఏం లేదు, సింపుల్. అది వీళ్ళిద్దరూ ఉందని చెప్పండి. అదే మధ్యలో మీరు చెప్పండి. వీళ్ళిద్దరు ఉంటే నువ్వు ఉండాలి, లేకపోతే నేను ఉండాలి, అవినీతి ఎన్నిపోటు, ఇట్లా వాళ్ళు అనుకుంటారు. సంవత్సరానికి 2,79,000 కోట్ల బడ్జెట్ ఉంది. దీనిలో ఈ విధంగా చేస్తే మన మేనిఫెస్టోలో ఉన్న ప్రకారం చేస్తే ప్రతి రేషన్ కార్డుదారుడు సొంత ఊరు అయితే చేయొచ్చు. 4 తరాలు పనిచేసిన సెంటు మీ మేనిఫెస్టో చూసాం సార్, చాలా నచ్చింది. అది 4 తరాలు పనిచేసిన సెంటు భూమి కొనలేని కుటుంబాలు లక్షలాది మంది ఉన్నారు ఇప్పటికి కూడా. అవును. అందుకోసం ఏంటంటే ప్రతి రేషన్ కార్డుదారుని సొంత భూమి రైతు చేసి దాని శ్రీగంధ నక్షత్రం మొక్కలు నాటిస్తే 10 ఏళ్ళలో 10 కోట్లు వస్తాయి. అట్లాగే రాజధాని డెవలప్ అవ్వాలి. గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ గ్రేటర్ అమలు చేసి చుట్టూ 1 కిలోమీటర్ నవీన్ రోడ్ తీసుకొని సింపుల్గా తక్కువ పెట్టుబడి రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి ఇవ్వడం అంటే మన రాష్ట్రంలో మన దేశంలో ప్రపంచంలో ఎక్కడా జరిగినట్టు మహోన్నత జరిగింది. 5 సంవత్సరాలు 1 కోటి మంది జనాభా నివాసం, అందరూ ఆర్థికంగా ఎదుగుతారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ప్రపంచాన్ని జయించే స్థాయికి ఎదుగుతారు ఆర్థికంగా. సార్, మీ మేనిఫెస్టోలో ఉన్న పాయింట్లు అన్నీ 11 పాయింట్లు అన్నీ చాలా హార్ట్ టచింగ్, అంటే హృదయాత్మకంగా ఉన్నాయి. కానీ రెండో పాయింట్, మొదటి పాయింట్
ప్రతి డ్వాక్రా మహిళలకి 1000 గజాల స్థలం ఇస్తాను క్యాపిటల్ సిటీలో అని మీరు చెప్పారు. మరి 1000 గజాలు ఇవ్వడం సాధ్యమవుతుందా? ఈజీ. సాధ్యం అంటే ఏదైనా సాధ్యం. గుంటూరు, మంగళగిరి, విజయవాడ, తాడేపల్లి, గ్రేటర్ అమరావతి చుట్టూ 1/2 కిలోమీటర్ ఇన్నర్ రింగ్ రోడ్ తీసుకుంటే అవును గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారంగా అంటే 1000 గజాలు అంటే దగ్గరగా 1/4 ఏకర్ సార్. ఎకరానికి వచ్చేటప్పటికి 4 ప్లాట్లు 4,540 గజాలు 4 ప్లాట్లు 40 గజాలు రోడ్లు పోయినా 4,000 గజాలు ప్లాట్ పడుతుంది. ఎకరాలకి 4 లక్షల ప్లాట్లు వస్తాయి. ఈ ఓ, విధంగా అలా లెక్కేశారు. ఎన్ని లక్షల గ్రూపులు ఉంటే అన్ని లక్షల ప్లాట్లు ఇవ్వచ్చు. సింపుల్. మన 2014లో బాబు గారు చేసింది కూడా అదే. ఓకే. భూ సమీకరణ కలగకుండా భూ సేకరణకి వెళ్ళి ఉంటే సింపుల్ గా ఎక్కడ కట్టుకునేవాడు పర్మిషన్ ఇస్తే. ఇన్నర్ రింగ్ రోడ్డుకి 1/2 కిలోమీటర్ వరకు గ్రేటర్ హైదరాబాద్ లో గ్రేటర్ అమరావతి, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ చేసి చుట్టూ 1/2 కిలోమీటర్ ఇన్నర్ రింగ్ రోడ్ తీసుకుంటే పూర్తిగా పోయిన వాళ్ళకి 3%, సగానికి ఎక్కువ పోయిన వాళ్ళకి 2.5%, సగానికి తక్కువ పోయిన వాళ్ళకి 2%. ఎందుకంటే పక్కన రోడ్డు వచ్చింది, ఇళ్ళు వస్తాయి కాబట్టి యాల్యూషన్ పెరిగింది. వీటన్ని కూడా రైతులు సముఖంగా ఉంటారు. ఆ రోజు తేలిపోయింది. రోడ్డు వచ్చింది, డెవలప్ అయింది కాబట్టి పిలిచిస్తారు రోడ్డుకి. మా ఊరికి వెళ్ళి చెప్పండి. ఈ సమీకరణకి వెళ్ళటం వల్ల ఏంటంటే ప్రజలందరూ కూడా టైం వేస్ట్ అయిపోయింది. 5 సంవత్సరాలు అది తీసుకోవటం, డెవలప్ చేయలేక ఆగిపోవటం. మీరు డెవలప్ చేసి ఇవ్వండి, ప్లాట్లు రిజిస్టర్ చేసుకుంటాం, లేకపోతే చేసుకోని రైతులు అబ్జెక్షన్ పెట్టడం. వీళ్ళ స్వార్థం కూడా ఉంది. ఆడ కొనుక్కొని ఆ మండలమే పూలింగ్ డెవలప్ చేసుకోవడానికి 50 మండలాల్లో ప్లాట్లు పడేయటం. ఇవన్నీ కూడా చాలా విధానాలు కూడా ఇబ్బంది పడ్డారు. ఈ 10 సంవత్సరాలు ఊరికి టైం వేస్ట్ అయిపోయింది. మనకు ప్రజలు అవకాశం ఇస్తే ఈ 11 మేనిఫెస్టోలో మొత్తం చేస్తాం. రాజధానిలో 1 కోటి మంది జనాభా ఉండటం పెద్ద సమస్య కాదు, ఈజీగా ఉంటారు వచ్చి. ఎందుకంటే అటువంటి వనరులు ఉన్నాయి. ఇందాకన్నారు కదా, సారవంతమైన పంటలు పండే భూమి 3 పంటలు. అవునండి. ఈ భూమిలో పంటలే అంత బాగా పండితే మనుషులుంటే ఇంకెంత ఆరోగ్యంగా ఉంటారో అర్థం చేసుకోండి. అవును. అలాంటి ప్రాంతం ఇది. ఇప్పుడు దీంట్లో మీ మేనిఫెస్టోలో అందరూ అన్ని తరగతుల వాళ్ళకి ఏం చేస్తారో చెప్పారు. హ్యాండ్లూమ్ సొసైటీ వాళ్ళకి మెన్షన్ చేయలేదు. హ్యాండ్లూమ్స్ వాళ్ళకి కూడా చేసాం. జిఎస్టీ 5% అని చెప్పారు. అంతవరకు ఒకటి పోలుస్తున్నాము అని తమరు తప్పుగా అనుకోకుండా ఉంటే, ఇవాల్టి ఉదయం సీఎం జగన్ గారు మంగళగిరి, గుంటూరు చేనేత హ్యాండ్లూమ్ సొసైటీ వాళ్ళతో ఇష్టాగోష్ఠి నడుపుతూ 2-3 వర్గాల వాళ్ళకు మొత్తం 55,000 మంది రిజిస్టర్డ్ సొసైటీ మెంబర్లు ఉన్నారు. వాళ్ళకు గాను ఈవీవి అవన్నీ ఇప్పుడు ఆయన ఎజెండా నేను చదవడానికి నేనేదో ఆయనకి మార్కెటింగ్ చేసినట్టు ఉంటుంది, అది పద్ధతి కాదు అని ఏవో 4-5 అంటే కేవలం ఆ పర్టికులర్ ప్రజల్ని ఉద్దేశించి వాళ్ళ జీవనోపాధికి ఇంకా ఎలా చేస్తాం ఏంటి అని అవి చెప్పుకుంటూ వచ్చారు. మీరు కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ట్యాక్స్లు జిఎస్టీ మాత్రం తగ్గిస్తామని చెప్పని అంటున్నారు. అది ట్యాక్స్ తగ్గించారు, అలానే మెయింటైన్ చేస్తారు, దట్ ఈస్ అ డిఫరెంట్ ఫ్యాక్టర్. మార్కెటింగ్ వాళ్ళు చూస్తారు. అసలు ఆ మగ్గం వాళ్ళ జీవనోపాధికి మీరు ఎలా సహకరించి వాళ్ళకి అప్లిఫ్ట్మెంట్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు? మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా చెప్తా ఉన్నాం. పదే మగ్గాలు నేసే వాళ్ళకి ఈ కాళ్ళుతో చేతులు ఇదవుతాయి. మరమగ్గాల సొసైటీ. అవును. ఇది తెలంగాణలో సిరిసిల్లాలో ఇప్పుడు అదే వాడుతున్నారు. ఈ మరమగ్గాలు అనేది మెకానికల్ మగ్గాలు తీసుకొచ్చి వాళ్ళకి శ్రమను తగ్గించి ఆదాయం పెంచే విధానాలు యాక్సెప్ట్ చేశారా మరి సొసైటీ వాళ్ళు? ఏ సొసైటీ? అదే ఈ మగ్గం చేనేత సొసైటీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారా? నేను అన్ని సామాజిక వర్గాలు, అన్ని ప్రాంతాల వాళ్ళకి సీఎం ఇచ్చి ప్రతి డోక్రా గ్రూపు రాజధానిలో ఫ్లాట్ ఇవ్వాలి, ప్రతి రేషన్ కార్డుదారుని సొంత భూమి రైతు చేయాలంటే చేనేత వర్గాలు లేరా దాంట్లో? ఉన్నారండి. డోక్రాలో ఉంటారా చేనేత? ఉన్నారు. అట్లాగే మరి రేషన్ కార్డుదారులు కూడా చేనేతలు ఉంటారు. అట్లాగే మనం అన్ని సామాజిక వర్గాలకి, అన్ని ప్రాంతాలకి, దప్పల వారికి అందరికీ సమన్వయం జరగాలి. ఓకే. సీఎం పదవి కూడా అన్ని సామాజిక వర్గాలు, అన్ని ప్రాంతాలలో వాళ్ళే చేయాలి సీఎం పదవి. ప్రతిరోజు రాష్ట్ర రాజధానిలో బోర్డు మీద కనపడాలి ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ ఎంత ఆదాయం వస్తుంది.
మనం ఎంత ఖర్చు పెట్టేది, ఎక్కడ ఏ ఊరికి ఎంత ఇస్తున్నాము, ఎక్కడ ఏం చేసాము అనేది కూడా సాయంత్రానికి బోర్డు మీద కనపడాలి. అవును. సంవత్సరం తర్వాత మనం బడ్జెట్ ప్రవేశపెట్టే టైంలో పేదవాడే బడ్జెట్ తీసుకొచ్చి ఇక్కడ ఇంత ఇంత ఖర్చు పెట్టారు చూడండి అని చెప్పి చూపించాలి. అలాంటి పరిస్థితి తీసుకుంది. అదొకటి. ఇంకో డెలికేట్ పాయింట్ తమరి నుంచి క్లారిఫికేషన్కి మీలాంటి ఎఫిషియెంట్ వాళ్ళతో అవి మాట్లాడితేనే దానికి ఒక రిజల్ట్ వస్తుందని మేము అడుగుతున్నాం ఈ మాట. ఒక పర్టికులర్ పార్టీ ఎవరైనా అవని, ఒక పార్టీ నాయకుడు సీఎం అయిన తర్వాత వాళ్ళు వాళ్ళ దీంట్లో ఎజెండాలో చెప్పినట్టుగా కొన్ని చేసి కొన్ని చేయక, మళ్ళీ ఇంకో సీఎం వచ్చినప్పుడు పాత సీఎం మీద చేసేవి కొన్ని తీసేసి, ఇవి కోపం అని చెప్పి కొంతమంది, వెనుపోటు అని కొంతమంది, ఇలా ఏమీ కాకుండా ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే డ్వాక్రాను లేకపోతే పనికి ఆహారం కింద ఆయాలను ఇవన్నీ కూడా కాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆయాలు అని ఉన్నారంటే వాళ్ళు ఏ స్కూల్ అయినా అవని, డిగ్రీ కాలేజ్ అవని, ఉమెన్స్ హోమ్లు ఉంటాయి చూసారా, ఆఫన్స్, లేడీ హోమ్స్, అలా ఎక్కడైనా డిప్యూటీషన్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళినా ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ని ఎవరు ముట్టుకోరు. ఆయాల్ డిపార్ట్మెంట్ని కానీ, ప్యూన్స్ డిపార్ట్మెంట్ని కానీ. అంటే ఎగ్జాంపుల్గా ఉంటున్నాయి, ఎందుకంటే వాళ్ళకంటూ వాళ్ళకు ఒక స్థిరత్వం ఏర్పడి ఉంది. అలాంటివి ఒక పర్ఫెక్ట్ స్థిరత్వం ఏమైనా మీరు చేయగలరా? అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? ఐటీ కంపెనీలు ఉన్నాయి. అవును. ఇక్కడ చదువుకొని ఏరే దేశాల కంట్రీకి పోయి జాబ్ చేస్తారు. అవును. ఆ కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి ఓకే ఒక్కొక్కళ్ళు 100 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. అలాంటి కంపెనీలు అలాంటి పరిస్థితి తీసుకొస్తారు. అంటే అప్పుడు దానికన్నీ ఉంటాయి కదా, ఇది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ల్యాండ్ అలాట్ చేయాలి, ట్యాక్స్ రిబేట్స్ పెట్టాలి, అవి వాళ్ళ కండిషన్స్ ఏవో చాలా ఉంటాయి. బోలెడన్ని ల్యాండ్స్ ఉన్నాయి. ఓకే. రాయలసీమ పోతే మొత్తం బోలెడంత ఖాళీ ల్యాండ్స్, కొండలు, గుట్టలు అవన్నీ మనం డెవలప్ చేసుకుంటాం. ఉత్తరాంధ్ర పోతే ఎన్ని, శ్రీకాకుళం, ఇచ్చాపురం, ఎన్ని ఉన్నాయి. మనకి వనర్స్ బోలెడు ఉన్నాయి చేసుకోవడానికి. ఓకే. కాకపోతే నేను చెప్పకూడదు, ఇంకా ఇప్పుడే వచ్చిరాని పార్టీని అప్పుడే నేను చెప్తున్నాను అనుకోవద్దు. దాచుకోవాలి, దోసుకోవాలని వచ్చే వాళ్ళకి సొంత బంధువులు, బినామీల్ని సంపాదించుకునేలా చేయడానికి హైటెక్ సిటీ కట్టారు. అవును. నేను చెప్పినట్టు హైటెక్ సిటీ డోక్రా గ్రూప్కి 5 గజాలు 60 ఇచ్చి ఉంటే వాళ్ళందరూ కోటీశ్వరులు అయ్యేవాళ్ళకి రాష్ట్రం వెళ్ళిపోయేదా? అవును. అవును. 10-15 వేలకి ఎకరా కొనుక్కున్నారట. కొనుక్కొని మరి 30-40-50 కోట్లకు అమ్ముకున్నారు కదా. అదే పరిస్థితి ఆనాడు డోక్రా గ్రూప్కి 5 గజాలు, ఎన్ని లక్షల గ్రూపులు ఉంటే అన్ని లక్షల ప్లాట్లు హైదరాబాద్లో ఆనాడు ఇచ్చి ఉంటే ఈనాడు మన రాష్ట్రం విడిపోయి ఉండేది కాదు. మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా కోటీశ్వరులు అయి ఉండేవారు. కానీ వాళ్ళ బంధువులు, వాళ్ళ బినామీలు వాళ్ళ వరకే డెవలప్ అయిపోయారు. ఒక్కొక్కరు 40,000 కోట్లు, 50,000 కోట్లు అట్లా. అందుకోసం అప్పుడు గతం జరిగిపోయింది. ఇప్పుడైనా సరే మనం కళ్ళు తెరిచి మన పార్టీ ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితిని గెలిపించినట్టయితే మనం ఖచ్చితంగా అదే పరిస్థితి చేస్తాం. నేను ఒక పేద రైతు కుటుంబం వచ్చి అంచెలంచెలుగా కాటన్ బిజినెస్, మిర్చి బిజినెస్, రియల్ ఎస్టేట్, ఇట్లాగే రాజకీయాల్లో కూడా నేను ఉన్నాను. అయితే టాలెంట్ ఉండోళ్ళని ఉన్నట్టు ఎదగనే అనగదొక్కేయటం. 1-2 సామాజిక చోట్ల గెలిస్తే నువ్వు గెలు, లేకపోతే నేను గెలుస్తా. అవినీతి, ఎన్నుకోటు అవినీతి. అంటే గెలిస్తే నువ్వు గెలు, నేను గెలుస్తా, లేకపోతే 3 వ్యక్తి రాకూడదు వాళ్ళ ఆలోచన. అందుకనే వాళ్ళిద్దరిని ఎదుర్కొని ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీ ముందుకు రావాలంటే రాలేదు నిజమే వాస్తవం. అందుకనే అన్ని సామాజిక వర్గాలకు, అన్ని ప్రాంతాలకి దఫవారీ సీఎం పదవి. 3 రాజధానులు 3 ప్రాంతాలకు కాదు, అన్ని సామాజిక వర్గాలకు అన్ని ప్రాంతాలకు సీఎం పదవి ఇచ్చి, అట్లాగే రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలను ఆస్తి కొనిపెట్టి ప్రతి డోక్రా గ్రూప్ 1000 గజాలు ప్రకటించి ఇవన్నీ చేసినట్టయితే. అంటే మీరు 3 రాజధానులకి ఒప్పుకుంటున్నారనే ఒప్పుకోవట్లేదనే? రాజధాని పెడితే అక్కడ కూడా ఒక్కరేగా బాగుపడేది. అదే రాష్ట్ర రాజధాని రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి ఇచ్చామనుకోండి, రాష్ట్ర ప్రజలందరూ బాగుపడతారు కదా. మంచి ఆలోచన ఎందుకని రావు? అంటే కష్టపడి పైకి వచ్చి చెమటోడ్చి కష్టపడ్డోడికి అర్థమైంది ఆ బాధ ఏదో సాధకమైంది. పెద్దలు సంపాదించిన ఆస్తి చెప్పే కదా, మా మామయ్య ముఖ్యమంత్రి కాదు, లేకపోతే మా నాన్నగారే ముఖ్యమంత్రి కాదు, లేకపోతే మా అన్నయ్య సినిమా యాక్టర్ కాదు, ఒక సామాన్య పేద రైతు కుటుంబం నుంచి వచ్చా. పరిపాలన అంటే ఎలా ఉంటుందో జనం చేతే ముఖ్యమంత్రి చేసి పరిపాలన చేపించి చూపిస్తాం ఎట్లా ఉండదు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలి, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు గెలిపించడానికి.
మంగళగిరిలో నేను ఎమ్మెల్యేగా గెలిపించడానికి కానీ ఈ రాష్ట్రంలో మన పార్టీని అధికారంలో తీసుకురావడానికి కానీ ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ జరిగి తీరతాయి. మేడం, మరి సార్ మా జనం కోసం ఏంటో చెప్పారు, మీరేం చెప్తారు? సార్ మాట్లాడతారు. సరే, అలానే కాదు సార్, లేడీస్ అప్లిఫ్ట్మెంట్కి, స్త్రీ సంక్షేమ శాఖకి అప్లిఫ్ట్మెంట్కి ఇప్పుడు కనబడకుండా ఎందుకు అనేది చెప్పలేం, ఏ కారణంతోనే చెప్పలేం. పసిపిల్లలు అనాథలు అవుతున్న వాళ్ళు తెల్లారులేస్తే కనీసం ఒక 100 మంది అనాథ కింద. అవునండి, మీకు ఇంకోటి కూడా చెప్పాను. మా ఫ్యామిలీ, మా బాబు కానీ, మా మిస్సెస్ మేడం కానీ ఫుల్ సపోర్టు. నేను రాజకీయంగా ఏం చేయాలి ప్రజలకి అంటే మేము ఎనకుండా నువ్వు వెళ్ళి మేము వస్తాం అంటాను. అలాగే నేను ఈ రాష్ట్రంలో ఇంకా కొన్ని గమనించాను. నేను 26 జిల్లాలు 32 రోజులు 4500 కిలోమీటర్ పాదయాత్ర, ప్రజాయోగ యాత్ర చేశాను. నేను కూడా గమనించాను లోగడ నుంచి కూడా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు ఈ సూసైడ్ చేసుకుంటాను ఈ యాప్లో. అవును, ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం కానీ అధికార పక్ష పార్టీ వాళ్ళు కానీ వీళ్ళకుండా వాళ్ళ పిల్లలకి అంటే జరగని కోరుకోవట్ల, వాళ్ళకి జరగకుండా మిగతా వాళ్ళందరికీ జరుగుతుంది. కారణం ఏంది? వీళ్ళే నడిపిస్తారు. ఒక సైకలాజికల్ సెక్యూరిటీ లేదండి వాళ్ళకి. అసలు ఎందుకు జరుగుతుంది అట్లా? మరి అవి అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండాలి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ధర్నాలకు దిగాలి. అలాంటివి చేయరు. మేము భూములు కొనుక్కున్నాము, అవి డెవలప్ చేసుకోవడానికి, అవి డెవలప్ చేయడానికి ఆలోచించారు. ఇది వాస్తవం కాదా? మీరు కాదు, మీరు మీడియా ద్వారా ఎంక్వైరీ చేయండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ పిల్లలకి ఇలాగ యాప్ లోన్లు తీసుకొని ఇస్తున్నారు. 4 సార్లు కట్టినా కూడా ఇంకా ఇలేదు, మీ ఇంట్లో చెప్తామని బెదిరింపు కాల్స్, వాటితో వాళ్ళు సూసైడ్ చేసుకోవటం. మరి అధికార పార్టీలో కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీల పిల్లలు వాళ్ళకు ఉంటున్నాయి, వీళ్ళకి మాత్రం ఎందుకు ఉన్నాయి? ఎవరు చేపిస్తున్నారు? ఎందుకు జరుగుతున్నాయి? ఈ వాస్తవాలు నేను చాలాసార్లు గమనించాను, నాకు ప్రజలు కూడా చెప్పారు. సరే, ఇవి కూడా మనం వచ్చిన తర్వాత అరికడదాము, అన్నీ 1 by 1. ఇప్పుడు ఇప్పటిదాకా తమరు చెప్పినటువంటి ఈ పదజాలు అంటే ఈ మీ ఇన్ఫర్మేషన్ అంతా ఏమాత్రం ఎడిటింగ్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ ప్రజానికి తీసుకెళ్ళమంటారా? తీసుకెళ్ళండి, ఎడిటింగ్ చేసిన పనే లేదు. నేను వాస్తవాలు చెప్తున్నాను, వాస్తవాలు చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ధన్యోస్మి. క్లాప్స్.